ఇటీవల సహజ వనరులకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో గత ప్రభుత్వం భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, అసైన్డ్ భూములతో పాటుగా కొన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, మైనింగ్కి సంబంధించినటువంటి భూములు పుంగనూరులో, చిత్తూరులో, నెల్లూరులో, ప్రకాశం జిల్లాలో ఇలా పలు ప్రాంతాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. వీటిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినాయని, భూములను దోచేసుకున్నారని చెప్పి, అక్రమంగా మైనింగ్ చేశారని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించే పేర్ని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం జరిగింది. శ్వేతపత్రాలు విడుదల చేశారు, బాగానే ఉంది, దోచుకున్నాం, భూములన్నింటినీ దాచేశాము, అసైన్డ్ ల్యాండ్స్ని దోచేశామని చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరివైనా సరే దళితుల భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఎమ్మెల్యే దోచుకున్నాడు, ఎన్ని ఎకరాలు దోచుకున్నాడు, అలాగే ఏ మంత్రి దోచుకున్నాడు, ఎంత దోచుకున్నాడు, ఇలాంటి పూర్తి వివరాలు ఆధారాలతో సహా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. ఇప్పటి వరకు ఏవి కూడా ఆధారాలను చూపించకుండా అంత దోచుకున్నారు, ఇంత దోచుకున్నారని చూపించడం అనేది సరైన విధానం కాదు అని, ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించి చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మీ ఆధీనంలోనే ఉంది, అలానే ఆర్థిక శాఖ మీ ఆధీనంలోనే ఉంది, రిజిస్ట్రేషన్ల శాఖ మీ ఆధీనంలోనే ఉంది. మరి ఇన్ని మీ దగ్గరే ఉన్నాయి, మీరే ప్రభుత్వం నడుపుతున్నారు, మీరే అధికారంలో ఉన్నారు. అలాంటప్పుడు వీటికి ఆధారాలను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఆధారాలు ప్రజల ముందు ఉంచండి. అలాగే ఆధారాలని చట్టపరంగా తీసుకుని వాటి చట్టపరంగా శిక్షలు వేయండి. సో మీరు అదేమీ చేయకుండా కేవలం మాటలు మాత్రమే చెప్తూ ఉన్నారు. సో 5-10 వయసున్నటువంటి ఒక కుర్రాడితో పోటీ పడలేక అతన్ని అన్యాయంగా అక్రమంగా ఓడించి ఇది చాలదన్నట్టు ఇక పూర్తిగా అతన్ని నాశనం చేయటం కోసం ఈ విధమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంత దిగజారిపోతాడు చంద్రబాబు అని అయితే నేను అనుకోలేదు అని చెప్పి పేర్ని నాని స్పందించడం జరిగింది. అంటే జగన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇది పరిస్థితి. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త విజయసాయిరెడ్డి అలాగే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా సస్పెండ్ అయినటువంటి శాంతి గారికి సంబంధించినటువంటి వార్త. సో దీనికి సంబంధించే ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తనకే సంబంధం లేదని, దీంట్లో కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఆయన కూడా మాట్లాడటం జరిగింది. సో దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మీడియా అనేది ఒక వార్త వచ్చినప్పుడు, అది కూడా వ్యక్తిగతమైనటువంటి వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని సంప్రదించి అందులో వాస్తవాలు ఏంటని తెలుసుకున్న తర్వాత, విచారించుకున్న తర్వాత ప్రసారం చేయాల్సి ఉంటుందని, కానీ అలా కాకుండా మీడియా నేరుగా వార్తలను ప్రసారం చేస్తుందని, పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తుందని, ఇక అదే పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారనుకుంటే ఇంకా వరస్ట్గా ఒక ఛానల్లో ఒక సీఈఓనే వచ్చి డిబేట్లో కూర్చుని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం మీద డిబేట్లు పెట్టడం, ముసలోడిలో ఇంత విషయం ఉందా అంటూ మాట్లాడటం, ముసలోడే కానీ మామూలుగా లేదని చెప్పి మాట్లాడటం, ఇలా ఒక రకమైనటువంటి భాషను ఏ విధంగా ఉచ్చరిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, అసలు సీఈఓ ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, కక్షగట్టి మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఒక రాజకీయంగా ఒక వ్యక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయటం కోసం మానసికంగా హింసిస్తున్నారని చెప్పి ఆయన చాలా సీరియస్ అవ్వటం జరిగింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి రావటం, ప్రెస్ మీట్ పెట్టడం, తన కార్యకర్తలకు సంబంధించి ఆయన హింసిస్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, దీన్ని ఏమాత్రం ఉపేక్షించమని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఆయన ఈ సందర్భంగా సొంత పార్టీ మీద కూడా సీరియస్ అవ్వటం జరిగింది. తన సొంత పార్టీలోనే తాను ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందని, సొంత పార్టీకి చెందినటువంటి వాళ్లే కొంతమంది బయట వాళ్లతో చేతులు కలిపి కావాలనే తన మీద ప్రచారం చేశారని, హవాలాకి పాల్పడ్డానని, అలాగే తన కొడుకు చుట్టూ ఉండేటువంటి వారు గంజాయి బ్యాచ్ అని, అలాగే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాని, దోచుకున్నానని, ఇలా ఎన్నో రకాల ఆరోపణలు చేయటం జరిగిందని, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని, రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నానని, అలాగే
కనీస గౌరవం విలువ కూడా తనకు ఇవ్వట్లేదని, ఏదైనా జరిగింది అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో పోలీసులు లేరని, అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదే సందర్భంలో ఒకానొక సమయంలో జగన్ తప్పు చేస్తే కూడా ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి వ్యక్తిని నేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలా అన్నింటికీ ఎదురు వెళ్తూ వాస్తవాలు మాట్లాడబట్టే ఈరోజు నేను శత్రువునయ్యానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి తను ఎటువంటి నేరాలకు ఘోరాలకు పాల్పడలేదని, కావాలనే తను టార్గెట్ చేస్తున్నారని, సొంత పార్టీలో కూడా తనకు నచ్చనటువంటి, తానంటే పడనటువంటి వ్యక్తులు తనని ఘోరంగా అవమానిస్తూ పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, కేవలం రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఇన్ని అవమానాలు జరిగినా పార్టీలో కొనసాగుతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేటువంటి అంశాలను మీడియా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఆయన మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించే టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వటం మంచిదేనని, అయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన ఇష్టం వచ్చినట్లుగా మీడియా ప్రతినిధుల్ని వాడు వీడు అరే ఒరే అని పిలవటం అనేది కరెక్ట్ కాదని, సో ఈ విధంగా మీడియా ప్రతినిధులకు అవమానించే విధంగా వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదని, అధికారం పోయినా కూడా విజయసాయి రెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదు అంటూ లోకేష్ స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయటం కూడా జరిగింది ఇదే అంశాన్ని. దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి స్పందిస్తూ లోకేష్ ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని, పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటువంటి మీడియా స్వేచ్ఛని ఇక్కడ తీసుకురావాలని చెప్పి లోకేష్ ప్రయత్నిస్తున్నాడని, కానీ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి మీడియా ఎలా తయారైంది అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నియంతృత్వ పోకడలతో వెళ్తుందని, ఇది నార్త్ కొరియాలో ఉండేటువంటి పరిపాలనలాగా చేస్తున్నారని, మీ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది రాసేసి ఏదంటే అది చెప్పేసి టార్గెట్ చేస్తూ రాజకీయంగా హింసించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని, చట్టపరంగా దీనికి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 3220 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అధికారులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే వీటికి విధి విధానాలను రూపొందించి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు త్వరలోనే 3220 లెక్చరర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. జూనియర్ లెక్చరర్లుగా జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్లుగా ఈ నియామకాలు జరగనున్నాయి. అలాగే విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఇప్పటి వరకు 3480 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, వీటి కారణంగానే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వివిధ విద్యా సంస్థలు ఆపటం జరిగిందని, వీటిని వెంటనే చెల్లిస్తామని చెప్పి సంబంధిత విద్యా సంస్థలకు హామీ ఇస్తూ పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్నే తీసుకువస్తున్నామని, దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని, సర్టిఫికెట్లు వారికి జారీ చేయాలని, కాలేజీలకు స్కూళ్ళకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి ఆయా విద్యా సంస్థలకు లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకునేటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆమె తిరుమల దర్శనానికి వెళ్ళారు, బాగానే ఉంది. గతంలో కూడా చాలాసార్లు వెళ్ళారనుకోండి. తిరుమల దర్శనం అయిపోయి బయటకు వచ్చిన అనంతరం అక్కడ ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఆమెతో ఫోటో దిగాలనుకున్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళు సెల్ఫీ దిగటానికి అడిగితే ఆమె ఒప్పుకున్నారు, ఇది కూడా బాగుంది. సో వాళ్ళు సెల్ఫీ దిగటానికి దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో తన దగ్గరకు రావద్దు, దూరంగా నుంచునే ఫోటో దిగాలని చెప్పి ఆమె సైగలు చేయటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. అంటరానితనం అనేది అసలు లేదు, పూర్తిగా రూపు మాపేశాము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పాలకులు ఇప్పుడు అదే వ్యవహారాన్ని అవలంబించడం, ముఖ్యంగా రోజా ఏదో మనుషుల్ని అంటరాని వాళ్ళగా చూస్తూ వాళ్ళని పారిశుద్ధ్య కార్మికుల్ని దూరంగా నుంచోబెట్టి ఫోటో దిగటం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి
రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అలాగే ప్రజా సంఘాలు, ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రోజా ఇంత అహంకారంగా వ్యవహరిస్తుందా, మనుషులను అంటరానితనంగా చూడటం ఏంటి అని చెప్పి అన్టచబిలిటీ అనేది ఎప్పుడూ పోయింది, ఇప్పుడు ఏం కొత్తగా తీసుకొస్తున్నారు, ఇంకా దీన్ని అవలంబిస్తున్నారు అంటే ఆమె మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. దేశంలో ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో మారింది, కేంద్రంలో మారింది. సో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో నీతి ఆయోగ్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దీంట్లో భాగంగానే కొంతమంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొంతమందిని చేర్చారు. వీళ్ళతో పాటుగా మరికొంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేయడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడిని నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా చేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదలైంది. రఘురామ కృష్ణరాజు ఈ పేరే పెద్ద వివాదం. ఏంది అంటే ఈయన ఎక్కడున్నా సరే ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు, ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటారు. గతంలో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ అధినేతనే విమర్శిస్తూ రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తర్వాత తాను కూటమి తరపున పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. ఓవరాల్గా అసలు ఈయనకు ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేదా అనుకున్నటువంటి సందర్భంలో టీడీపీ నుంచి ఉండిగి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఆయన టీడీపీ గవర్నమెంట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు, అవ్వలేదు. కనీసం స్పీకర్ పదవి వస్తుందని అనుకున్నారు. అప్పట్లో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి స్పీకర్గా, ఒకటి రఘురామ కృష్ణరాజు, రెండు అయ్యన్న పాత్రుడు అని కూడా వార్తలు వచ్చినాయి. ఓవరాల్గా స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడిని వరించింది. సో ఆయన స్పీకర్ పదవి దక్కించుకున్నారు. ఇక అటు ఏ పదవి లేకుండా ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి వ్యక్తి రఘురామ కృష్ణరాజు. సో దీనికి సంబంధించే ఆయన స్పందించడం జరిగింది. చంద్రబాబు కొన్ని కులాలకు భయపడుతూ ఉంటారని, అలా భయపడేటువంటి కులాలకు ఎక్కువ పదవులు ఇవ్వటం జరుగుతుందని, కొన్ని కులాలను ఆయన దగ్గరకు కూడా రానివ్వరని, సో ఆయన కొంచెం ఇష్టపడరని, అలాంటి కులాలకు ఏ పదవులు ఇవ్వకుండా పక్కన పెడుతూ ఉంటారని చెప్పి ఆయన దీని గురించి స్పందించడం జరిగింది. దీంట్లో భాగంగానే బ్రాహ్మణుల్లో ఒక్కళ్ళకి కూడా మంత్రి పదవులు ఇవ్వలేదని, అలాగే క్షత్రియుల్లో కూడా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదని, అందరినీ పక్కన పెట్టేశారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన మీద వేసినటువంటి ఒక కమిషన్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయటం జరిగింది. విద్యుత్ శాఖలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి విచారణ చేయాల్సిందిగా కమిషన్ వేసినటువంటి నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ కమిషన్ని మార్చి కొత్త కమిషన్ని వేయాలి, అసలు పూర్తిగా విచారణ అయితే ఆపటం కుదరదు, విచారణ జరపాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి స్పందించడం జరిగింది. కమిషన్ అంటేనే ఓపెన్ ఎంక్వైరీ అని అర్థమని, కాబట్టి ఖచ్చితంగా ప్రెస్ మీట్లు ఉంటాయి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టడమే ఇంత వివాదానికి కారణం అన్నట్లుగా మాట్లాడుతున్నారని, గతంలో ఎవరు ప్రెస్ మీట్లు పెట్టలేదో చెప్పండి, ఏ కమిషన్ ప్రెస్ మీట్లు పెట్టలేదో చెప్పండి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను తప్పు పట్టను, కానీ భవిష్యత్తులో కొత్తగా వచ్చేటువంటి కమిషన్ కూడా ప్రెస్ మీట్లు పెడుతుందని, అసలు కమిషన్ అంటేనే ఓపెన్ ఎంక్వైరీ, ఖచ్చితంగా ప్రెస్ మీట్ అనేది ఉండి తీరుతుంది. అయితే ప్రెస్ మీట్లో నేనేమి చెప్పకూడనటువంటి విషయాలను చెప్పలేదని, విచారణకు సంబంధించినటువంటి ఆధారాలను బయటపెట్టలేదని, సంబంధించినటువంటి ఈ విచారణకు సంబంధించినటువంటి కొన్ని రహస్యంగా ఉంచాల్సినటువంటి అంశాలను కూడా బయటపెట్టలేదని, నార్మల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే చెప్పారని, అది వివాదానికి తావిస్తుంది అంటే దానికి ఏమాత్రం అంగీకరించను అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఒక వ్యక్తి ఆ ట్రంప్ ర్యాలీలో ట్రంప్ని తుపాకీతో కాల్చడం, సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు వెంటనే అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ట్రంప్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక్కడ వరకు అందరికీ తెలిసింది. అయితే దీనికంటే ముందే ట్రంప్ హత్యకు కుట్ర జరిగిందని, ట్రంప్ని మరలా హత్య చేసేటువంటి అవకాశం ఉంటుందని, అతన్ని హత్యకు ప్రయత్నించడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇది 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ప్లాన్ అని చెప్పి
అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టింది. అయితే ట్రంప్ మీద కాల్పులు జరిపినటువంటి ఘటనకి దీనికి సంబంధం లేదని, ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతుందని గతంలో 2020వ సంవత్సరంలో ఇరాన్ టాప్ జనరల్ సులేమానీ హత్యకు బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి భావిస్తుందని ఇరాన్, దానికి కారణంగానే ఇన్నాళ్ల నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు ట్రంప్ని హత్య చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ విభాగం తెలియపరిచింది అని చెప్పి అమెరికాలో అనేక వార్తాపత్రికల్లో వార్తలు రావటం, దీన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మీద తమకు కోపం ఉన్నటువంటి మాట వాస్తవమేనని, అయితే ఈ విధంగా ట్రంప్ హత్యకు మాత్రం తాము కుట్ర చేయలేదని, సులేమానీ హత్య అనేది ట్రంప్ చేసినటువంటి అతిపెద్ద నేరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ట్రంప్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటానికే ఇరాన్ సిద్ధపడుతుందని, అంతే తప్ప ప్రతీకార చర్యలలో భాగంగా హత్య చేయాలనేటువంటి ఉద్దేశం అయితే ఇరాన్కు ఏమాత్రం లేదు అని చెప్పి ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరి ఓవరాల్గా అమెరికన్ ఇంటెలిజెన్స్ మాత్రం ట్రంప్ మీద మరలా దాడి జరిగేటువంటి అవకాశం ఉందని, త్వరలో ఆయన హత్యకు మరొక కుట్ర జరగబోతుందని అయితే హెచ్చరిస్తుంది.